పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న OG2 సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు ఎక్కువగా చర్చిస్తున్న అంశం ఒకటే. మొదటి భాగంలో కనిపించిన హింట్ ఆధారంగా రెండో పార్ట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రస్తావన వచ్చే అవకాశం ఉందా అని. దీనిపై ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ మొదటి భాగానికి సంబంధించిన ప్రచారంలో కనిపించిన కొన్ని అంశాలు, సుజిత్ కథ చెప్పే విధానం చూసి అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సుజిత్ సినిమాలో ప్రతి చిన్న వివరానికి ఒక అర్థం ఉంటుంది. అందుకే ఓజీలో కనిపించిన కొన్ని సంకేతాలు కూడా రెండో భాగంలో పెద్ద కథకు దారితీస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు కూడా చర్చలోకి వచ్చింది. స్వాతంత్ర పోరాటంలో ఆయన చూపించిన ధైర్యం, నాయకత్వం, దేశం కోసం చేసిన త్యాగం ఇప్పటికీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. అలాంటి వ్యక్తిత్వాన్ని నేరుగా కాకపోయినా ఆయన సిద్ధాంతాలను ప్రతిబింబించేలా కథలో ఉపయోగించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. ఓజీ ప్రపంచాన్ని మరింత విస్తరించేందుకు సుజిత్ చారిత్రక అంశాలను, రహస్య సంఘటనలను కథతో ముడిపెట్టే ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. అలాంటప్పుడు నేతాజీ పేరు ప్రస్తావనకు రావడం అసాధ్యం కాదని భావిస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం కేవలం అభిమానుల అంచనాలే. OG2 కథలో నిజంగానే సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన ఎలాంటి అంశం ఉంటుందో లేదో చెప్పడానికి ఇప్పుడే ఆధారాలు లేవు. దర్శకుడు సుజిత్ లేదా చిత్ర బృందం అధికారికంగా వెల్లడించిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రెండో భాగంపై ఇంత పెద్ద చర్చ జరగడం సుజిత్ కథపై అభిమానులకు ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. ఆయన ఎలాంటి సర్ప్రైజ్లు సిద్ధం చేశారో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు OG2లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రస్తావన ఉంటుందా, లేక ఇవన్నీ అభిమానుల ఊహాగానాలేనా అన్న ప్రశ్న మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉంటుంది.